సో ఇక ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. సో తెలంగాణ రాష్ట్రాన్ని విషయానికి వస్తే మీరు మొన్న అధికారంలోకి రావడానికి అనేక రకాలైన హామీలు ఇచ్చారు. సరే హామీలు ఇచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు, చచ్చిపోయింది పార్టీ, దానికి జాకిలు పెట్టినా లేవదు, క్రెయిన్లు పెట్టినా లేవదన్న స్థితి నుంచి ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి గారి కష్టాన్ని మనం ఉత్తగానే అట్లా తీసిపాడడానికి లేదు. కష్టపడ్డాడు, అందరినీ ఈరోజు పార్టీని అధికారంలో తీసుకురాగలిగాడు. కానీ ఇక్కడ బడ్జెట్ మీకు ఆల్రెడీ ఇంత ప్రాబ్లం ఉందని తెలుసుండి కూడా అన్ని హామీలు ఎలా ఇచ్చారనుకుంటున్నారు సార్? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంత అప్పుల్లో ఉన్నది, ఇంత దయనీయ స్థితిలో ఉంది ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అనేది మాకు తెలియదు. అసలు ఊహించలేదు మీరు? టీఆర్ఎస్ తన యొక్క 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో, 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాల. కానీ ప్రచారంలో చెప్పారు కదా సార్, ఈ అప్పులు రాష్ట్రంగా చేసేసారు దీన్ని. అంటే అప్పులు చేశాడనే తెలుసు, కానీ ఒకప్పుడు 17,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది. మోడీని ప్రధానమంత్రిగా గజ్వెల్కి పిలిచి మీరు కుచ్చినే చెయ్యి అక్క ప్యార్ చెయ్యే అని చెప్పేసి కేసీఆర్ అంటాం జరిగింది. ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైనా జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ జిల్లా నాయకులు కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, ఆ జిల్లాకి ఎటువంటి కావాలి, ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి కావాలనేది వరాలకు వరటం జరుగుతుంది. దాని మీద ముఖ్యమంత్రులు వారి స్థాయిలో వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చేసేసి కొన్ని శాంక్షన్స్ ఇచ్చేస్తుంటారు. ముఖ్యమంత్రి ఒక మాట ఉన్నారంటే ఆటోమేటిక్గా జీవో తయారైపోతుంది. ఓకే. అలాగే ప్రధానమంత్రి వచ్చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు, మన రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి వచ్చినా ప్రధానమంత్రి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుంటే ఆ ప్రధానమంత్రి నుంచి ఎటువంటి లబ్ధులు రాష్ట్రానికి అవసరమో, ఎటువంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా కావాలి, లేకపోతే ఏదైనా ఆర్థిక సాయం ఎంత కావాలి అనేది అందరూ అడుగుతూ ఉంటారు, అర్జీ పెట్టుకుంటూ ఉంటారు. అటువంటిది నాకేమొద్దు, మాది ధనిక రాష్ట్రం, మీ యొక్క ప్రేమ జాలు అని చెప్పేసి మాట్లాడి పంపించేశాడు కేసీఆర్. అంటే అతని యొక్క అహంకారం తెలుస్తుంది. ఆ ధనిక రాష్ట్రాన్ని తీసుకొచ్చేసేసి రీడిజైన్ పేరు మీద ఆల్రెడీ 80% పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టులని అదే ప్రాజెక్టులు కంటిన్యూ చేస్తే దానికి అతనికి కమిషన్లు రావు. ఓకే. కాబట్టి ప్రాజెక్ట్ పేరు మార్చి రీడిజైన్ చేసి కొత్త ప్రాజెక్ట్ కింద క్రియేట్ చేసేసి దాంట్లో దాదాపు 80,000 లక్ష కోట్లు దాంట్లో దుర్వినియోగం చేయడం జరిగింది. ఆఖరికి ఏమైపోయింది, మేటిగడ్డ, కాళేశ్వరం, సుందిల్లగా ఈ 3 ప్రాజెక్టులు నిరుపయోగంగా అయిపోయింది. 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి. దాంట్లో అతను చేస్తున్నది ఆర్థికంగా ఎంత ఇది చేశాడో, ఎన్ని అప్పులు చేశాడు, తలసరి ఒక తెలంగాణ పౌరుడి తల మీద ఎంత అప్పు ఉంది అనేది కూడా వాస్తవ పరిస్థితులు అనేది బయటకి అతను చెప్పింది లేదు. మేము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా, ప్రతిపక్ష నాయకుడిగా డిమాండ్ చేశారు. శ్రీధరబాబు గారు, వీళ్ళందరూ కూడా, జగ్గారెడ్డి గారు, వీళ్ళందరూ అసెంబ్లీలో ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఫైట్ చేశారు ప్రతిపక్షంలో ఉండి. వాస్తవ పరిస్థితి చెప్పలేదు. దానివల్ల మేము రాష్ట్రంలో ఉన్న ఆదాయం ఇంత, అప్పులు ఇంత, అప్పుల మీద వడ్డీ కట్టేది ఇంత అనేది ఏదైతే అంచనా ఉందో, అంచనా మేరకు శ్రీధరబాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఏదైతే సాధ్యం అవుతుందో అదే మేము మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏవైతే సాధ్యం అవుతాయో అవే మేము హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సార్. దాంట్లో మేము వచ్చిన రోజే ఉచితంగా ఆర్టీసీ బస్సు మహిళలకి అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ 200 యూనిట్స్ వరకు ఇవ్వడం జరిగింది. రుణమాఫీ చేసాము 22,000 కోట్లు. కేసీఆర్ ఎప్పుడు చేయలేదు. అతను రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయ్యారులేండి వాళ్ళు. అట్లా ఫెయిల్ కావడమే కాదు, అతను 2014లో అధికారంకి వచ్చిన 3వ రోజే రైతులు తిరగబడి అధికారంలోకి వచ్చిన 3వ రోజు అతని యొక్క పార్టీ జెండా దిమ్మల్ని కొలగొట్టేసేసి దిష్టిబొమ్మ దగ్గరబెట్టారు. కారణం ఏమిటంటే ₹1,00,000 రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ₹1,00,000 రుణమాఫీని 4 విడతలుగా 4 పథకాలు చేస్తానంటే 4 విడతలుగా చేసుకుంటే కొత్త రుణం రాదు. అవును. ఆ వడ్డీ మళ్ళీ వచ్చింది. దాంతో రైతులు తిరగబడ్డారు. అటువంటిది ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయ స్థితిలో ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్స్లో హామీ ఇచ్చి 15th ఆగస్టు కల్లా క్లియర్ చేస్తానని చెప్పేసి చేసి చూపించారు.